స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా అన్నట్టు దినము విశ్రాంతి దినం మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎందుకంటే ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయనను ప్రార్థించాలి. అయితే ప్రతిదినము ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ప్రార్థించాలి, ఆయనను మహింపరచాలి. అయితే దేవుడు ప్రత్యేకంగా విశ్రాంతి దినాన్ని మరి కోరుకున్నాడు. ఎందుకనంటే నీకు విశ్రాంతినివ్వాలని, నీవు ఆయనను ఆరాధించాలని, నీ గోడంతయు ఆయనకు తెలియచేయాలని, ఆయన సన్నిధిని ఉత్సాహముగా మరి ఆయన స్తుతించాలని కోరుకుంటున్నాడు. తద్వారా నీకు విశ్రాంతి, నీకు నెమ్మది, నీకు ఆశీర్వాదం, నీకు క్షేమము గనుకనే కోరుకుంటూ విశ్రాంతి దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. నీవు ఏ విధంగా నడుచుకోవాలో మరి సేవకుల ద్వారా, ఆత్మపూర్ణమైన సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చక్కటి వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు ఈ దినము. ఏమనంటే సంతోషముతో యెహోవా దేవుణ్ణట మనం ఎలాగంటే బాధతో, భారంతో, మరి విసుగుతో కాదు, కానీ సంతోషంతో ఆయనను స్తుతించేవారిగా మరి సేవించేవారిగా ఉండాలి. ఉత్సాహ గానాలు పాడుకుంటూ ఆయన సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలట. ఇంకేమంటాడంటే ఆయనే దేవుడని మనం తెలుసుకోవాలి. ఇంకా ఏమంటాడంటే ఆయనే మనలను పుట్టించాను, మనం ఆయన వారము, ఆయన మేపు, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని దేవుడు స్పష్టంగా నీకును నాకును తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన మేపు గొర్రెలమైన మనలను మరి ఏ విధంగా మనం నడుచుకోవాలో ఆయన సన్నిధిలో మరి ఆత్మపూర్ణమైన సేవకుల ద్వారా మరి బలపరిచి నిన్ను మరి ఏ విధంగా నడాలో మరి సరిచేసి, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఉంటే మరి సరిచేసి మరి దినము ప్రభు బలలో కూడా మనము పాలు పొందువారిగా ఉండాలని మీకు తెలియచేస్తూ, తద్వారా మనకు స్వస్థత, పాప క్షమాపణ, నిత్యరాజ్యములో మనకు వారసత్వము గనక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధికి రండి, ఉత్సాహ గానం చేయొచ్చు సన్నిధికి రండి, మనం ఆయన వారం అని తెలుసుకోనండి అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు వినిస్తున్న వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయొచ్చు అనే సన్నిధికి రండి అని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, మేము నీ ప్రజలము, నీ వారము, నీవు మేపే గొర్రెలము. నాయనా, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని, ఏ విధంగా లోకంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నాయన పోరాటాలు, అనేకమైన నిందలు ఇవి ఎదుర్కొంటున్నప్పుడు నా తండ్రి మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో, వాటిని ఏ విధంగా జయించాలో నా తండ్రి సమస్తము ఎరిగిన వాడవు తండ్రి. నీకు స్తోత్రాలు. మేలు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను, కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ తోడేండమని ఈ దినం ప్రభావ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, ముఖ్యంగా నా తండ్రి దినం సేవకులను జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడైతే ఆరాధన ప్రతి చోట నీ ఆత్మ నుంచి క్రమంగా మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా నా తండ్రి నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములో తోడండి, మీరే మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.